హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం హిందీలో రీసెంట్గా రిలీజ్ అయిన పంచాయత్ సీజన్ 2ను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకా మీరు ఎవరైనా పంచాయత్ సీజన్ 1 వీడియోని చూడకపోయింటే ఆ వీడియోని చూసి వీడియోలోకి రండి. అప్పుడే మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. ఆ వీడియో లింక్ పైన ఐకార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూసేయండి. మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలన్నా లేదా ఏదైనా మూవీని రికమెండేషన్ చేయాలన్నా ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు మెసేజ్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలి అంటే ఇప్పుడు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్లే ముందు ఈ సిరీస్లో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. అభిషేక్, తను మన హీరో. తను పులిరాలో ఉండే పంచాయతీ ఆఫీస్లో సెక్రటరీగా పనిచేస్తుంటాడు. ప్రతీక్, తను అభిషేక్ ఫ్రెండ్. తనకు జాబ్లో ప్రమోషన్ వచ్చి ఫారెన్కి వెళ్ళిపోతాడు. సిద్ధార్థ్ అలియాస్ సిద్ధు, తను అభిషేక్ ఫ్రెండ్. తను అమెరికాలో జాబ్ చేస్తుంటాడు, కానీ తనకి ఇండియాలోనే మంచి ఆఫర్ వచ్చేసరికి ఇండియాకి వచ్చేస్తాడు. ఇప్పుడు అభిషేక్ సిద్ధు ఇద్దరు టచ్లో ఉంటూ వాళ్ళ బాధని సంతోషాన్ని పంచుకుంటూ ఉంటారు. వికాస్, తను పంచాయతీ ఆఫీస్లో అభిషేక్ అసిస్టెంట్. దేవి, తను పులేరా విలేజ్కి సర్పంచ్. డూబే, తను దేవి భర్త. పులేరా విలేజ్కి దేవినే సర్పంచ్ అయినా ఊర్లో ఉండే అందరూ డూబేనే సర్పంచ్ అని పిలుస్తుంటారు. రింకీ, తనే మన హీరోయిన్. తను దేవి డూబేల కూతురు. పాండే, తను పులేరా విలేజ్కి డిప్యూటీ సర్పంచ్. వాళ్ళ అమ్మా నాన్న తన చిన్నప్పుడే చనిపోయి ఉంటారు. తన భార్య కూడా ప్రెగ్నెన్సీ డెలివరీ అప్పుడు చనిపోయి ఉంటుంది. ఇప్పుడు తనకి ఉన్న ఒకే ఒక్క తోడు రాహుల్. రాహుల్ ఎవరో కాదు, పాండే కొడుకు. తను ఇప్పుడు ఆర్మీలో జాబ్ చేస్తుంటాడు. పరమేశ్వర్, తను డూబేకి మంచి ఫ్రెండ్. తను ఇటుకల బిజినెస్ చేస్తుంటాడు. మీరు సీజన్ 1 వీడియోని చూసింటే ఆ వీడియోలో తన్ని పెళ్లి కూతురు వాళ్ళ నాన్న అనే పేరుతో ఇంట్రడ్యూస్ చేశాను. భూషణ్, తను పులేరా విలేజ్లో జీవిస్తుంటాడు. సీజన్ 1లో మీకు స్లోగన్స్ గురించి గుర్తుండే ఉంటుంది. ఆ స్లోగన్ ఏమి అంటే, ఇద్దరు పిల్లలు తీపిలాగా తీయగా ఉంటారు, అదే ఎక్కువైతే పైల్స్లాగా బాధాకరంగా ఉంటారు. ఈ భూషణ్కి 3 పిల్లలు ఉంటారు. దానికి ఊర్లో ఆ స్లోగన్స్ రాసినప్పటి నుంచి అభిషేక్, పాండి, వికాస్, సర్పంచ్ ఫ్యామిలీ వీళ్ళంతా తనకి శత్రువులుగా మారిపోయింటారు. క్రాంతిదేవి అలియాస్ క్రాంతి, తను భూషణ్ భార్య. నెక్స్ట్ ఎలక్షన్స్లో భూషణ్ క్రాంతిని సర్పంచ్గా గెలిపించాలి అని చాలా గట్టిగా ట్రై చేస్తుంటాడు. కిషోర్, తను ఎమ్మెల్యే. పులేరా విలేజ్ కూడా తన ఏరియాలోకి వస్తుంది. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, అభిషేక్ పులేరాలో జాబ్ చేస్తూ సంతోషంగా ఉంటాడు. అలాగే ఇంకో పక్క క్యాట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతుంటాడు. అభిషేక్ తన ఆఫీస్ ముందర ఉన్న ట్యాంక్ని ఎక్కువగా ఎక్కుతుంటాడు. అది వికాస్ పాండే గమనించి ఎందుకు ట్యాంక్ ఎక్కుతున్నారని అడుగుతారు. దానికి అభిషేక్, ఒకరోజు నేను రింకిని చూశాను. తను ఆ ట్యాంక్ మీద కూర్చొని టీ తాగుతూ కనిపించింది. అది నాకు నచ్చి నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని వెళ్ళా అంటాడు. అభిషేక్ రింకి గురించి చెప్పగానే వికాస్ పాండే ఇద్దరు వాళ్ళిద్దరి మధ్య ఏమైనా ఉందేమో అనుకుంటారు. డూబే ఊర్లో చెరువును తవ్విస్తుంటాడు. అక్కడి నుంచి వచ్చే మట్టితో ఇటుకలు చేసుకోవచ్చు. పరమేశ్వర్ది ఇటుకల బిజినెస్, అందుకు తను ఆ మట్టిని కొనుక్కుందామని ఫిక్స్ అవుతాడు. డూబే ఒక ట్రాక్టర్ మట్టిని 300 రూపాయలకు అమ్ముదామనుకుంటాడు, కానీ పరమేశ్వర్ 200 రూపాయలకి అడుగుతుంటాడు. పరమేశ్వర్ డూబేకి మంచి ఫ్రెండ్, అందుకు డూబే తనకేం చెప్పలేకపోతుంటాడు. కానీ తనకి ఒక ట్రాక్టర్ మట్టిని 200 రూపాయలకు అమ్మడం ఏమాత్రం ఇష్టం ఉండదు. అభిషేక్ దాన్ని గమనించి డూబేకి ఒక మంచి ప్లాన్ ఇస్తాడు. అది ఏమి అంటే, ఆయన ఇంటికి రమ్మని చెప్పండి, అప్పుడు మీ భార్య తనతో మాట్లాడుతుంది అంటాడు. డూబేకి ఐడియా బాగా నచ్చి, నువ్వు ఇంటికి వచ్చి అక్కడ మాట్లాడుకుందామని పరమేశ్వర్తో అంటాడు. డూబే దేవికి ఫోన్ చేసి, మేము నిదానంగా ఇంటికి వస్తాం, అంతలోపు నువ్వు పరమేశ్వర్తో మాట్లాడి ఆ మట్టి ప్రైజ్ని 300 రూపాయలకి ఫైనల్ చేయని చెప్తాడు. పరమేశ్వర్ ఇంటికి రాగానే దేవి తనతో మాట్లాడుతూ 300 రూపాయలే ఫైనల్ ప్రైజ్ అని చెప్తుంది. పరమేశ్వర్ 280 ఇస్తా అని చెప్తాడు, కానీ దేవి దానికి ఒప్పుకోదు. వాళ్ళు కావాలని ఇదంతా చేస్తున్నారు అని పరమేశ్వర్కి అర్థమైపోతుంది. అందుకు అక్కడి నుంచి వచ్చేస్తాడు. దారిలో తనకు డూబే కనిపిస్తే తనతో మాట్లాడుతూ, నన్ను ఇంత మోసం చేస్తావా అంటూ కోపంగా వెళ్ళిపోతాడు. డూబే ఇంటికి వచ్చి జరిగింది మొత్తం తెలుసుకుంటాడు. అక్కడ అభిషేక్ రింకి ఇద్దరు ఒకరికొకరు హాయ్ చెప్పుకుంటారు. అది వికాస్ పాండే చూసి వీళ్ళిద్దరి మధ్య లవ్ ఉంది అనుకుంటారు. డూబే అభిషేక్తో పరమేశ్వర్ని వెళ్ళి కలిసి 280కే మట్టి నమ్ముతానని చెప్పండి అంటాడు. అభిషేక్ తన కోసం వెతుక్కుంటూ వెళ్తే తను పక్కూరులో జరుగుతున్న రికార్డింగ్ డ్యాన్స్కి వెళ్ళాడని తెలుస్తుంది. అభిషేక్ అక్కడికి వెళ్ళేది ఇష్టం లేక ఆఫీస్కి వచ్చేస్తాడు. వికాస్ పాండే ఇద్దరు రింకీ గురించి అభిషేక్తో మాట్లాడాలి అంటే అదే మంచి ప్లేస్ అని అభిషేక్ని ఒప్పించి అక్కడికి పిలుచుకుని బయలుదేరతారు. రికార్డింగ్ డ్యాన్స్ వాళ్ళు ఒక అబ్బాయికి అమ్మాయి గెటప్ వేపించి డ్యాన్స్ చేపిస్తుంటారు. పరమేశ్వరం దాన్ని గమనించి అందరికి చెప్తాడు. అందరూ కోపంతో స్టేజ్ మొత్తాన్ని డ్యామేజ్ చేసి డ్యాన్స్ చేస్తున్న ఒక అమ్మాయికి దెబ్బ తగిలిస్తారు. పరమేశ్వర్ నా వల్ల తనకు దెబ్బ తగిలింది అని డాక్టర్ దగ్గరికి పిలుచుకొని పోదాం అనుకుంటాడు.
కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు చూస్తే ప్రాబ్లం అవుతుంది అని సైలెంట్ అయిపోతాడు. అప్పుడే అభిషేక్ అక్కడికి వచ్చి మట్టి ప్రైజ్ని 280కి ఫైనల్ చేసుకుందామంటాడు. పరమేశ్వర్ దానికి ఒప్పుకొని ఆ అమ్మాయిని హాస్పిటల్కి పిలుచుకొని వెళ్ళండి అంటాడు. అభిషేక్ ఆ అమ్మాయిని హాస్పిటల్కి పిలుచుకొని వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. ఆ అమ్మాయి తన వాళ్ళు వచ్చేంత వరకు అభిషేక్తో మాట్లాడుతూ ఉంటుంది. అది వికాస్ పాండే ఎదురు చూసి మీరిద్దరు లవర్స్ అయిపోయారా అంటూ అభిషేక్తో మాట్లాడతారు. దానికి అభిషేక్ ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటే లవర్స్ అయిపోరు అంటూ ఫస్ట్ నేను క్యాట్ ఎగ్జామ్ క్లియర్ చేయాలి, అంతకుమించి నాకు ఎలాంటి లవ్వు గివ్వు లేదు అంటాడు. అభిషేక్ అలా చెప్పేసరికి వికాస్ పాండేకి ఉన్న అనుమానం తీరిపోతుంది. భూషణ్కి డూబే అంటే అసలు ఇష్టం ఉండదు. అందుకు ఛాన్స్ దొరికిన ప్రతిసారి ఊరిలో డూబే పరువును తీయడానికి ట్రై చేస్తుంటాడు. డూబే లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు పంచాయతీ ఆఫీస్ నుంచి మెయిన్ రోడ్డు వరకు రోడ్డు వేపిస్తా అని చెప్పింటాడు. దానికి భూషణ్ అభిషేక్ దగ్గరికి వచ్చి డూబేకి త్వరగా రోడ్డు వేయించమని చెప్పండి, లేదంటే మామూలుగా ఉండదని వార్నింగ్ ఇస్తాడు. అభిషేక్ దీని గురించి డూబేతో మాట్లాడతాడు. దానికి డూబే మీరు వాడి గురించి పట్టించుకోవద్దు, రోడ్డు వేయించాలి అంటే 30 లక్షల రూపాయలు కావాలి అంటూ గవర్నమెంట్ ఫండ్ రిలీజ్ చేస్తే తప్ప మనం ఆ రోడ్డు వేయలేమంటాడు. అభిషేక్ డూబేతో పనిపడిన ప్రతిసారి ఇంటికి వెళ్తుంటాడు. అది భూషణ్ గమనించి ఈ సెక్రటరీ సర్పంచ్ ఇద్దరు కలిసిపోయి మనకి మోసం చేస్తున్నారు అని ఊరి వాళ్ళతో చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అలాగే అభిషేక్ని కూడా కించపరచడం స్టార్ట్ చేస్తాడు. అభిషేక్ భూషణ్కి ఎదురు చెప్పలేక డూబే వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానేస్తాడు. రింకీది బర్త్డే ఉంటే డూబే ఆఫీస్కి వచ్చి నైట్ ఇంట్లో అందరికీ భోజనాలు పెడుతున్నాం, మీరు ఖచ్చితంగా ఇంటికి రావాలి అంటాడు. అభిషేక్ డూబేకి ఏం చెప్పలేక వస్తా అంటాడు. అభిషేక్ ఇంటికి వెళ్తూ రింకీ కోసం కేక్ తీసుకుని వెళ్తాడు. ఆ కేకును రింకీ తీసుకొని అభిషేక్కి థ్యాంక్స్ చెప్తుంది. భోజనం అయిపోయిన తర్వాత డూబే అభిషేక్తో మాట్లాడుతూ మీరెందుకు ఇంటి వంక రావడం మానేశారు అని అడుగుతాడు. దానికి అభిషేక్ జరిగింది మొత్తం చెప్తాడు. అప్పుడు డూబే పాండే ఇద్దరు మాట్లాడుతూ వాడు ఒక సైకో నా కొడుకు, మీరు వాడి మాటలు పెద్దగా పట్టించుకోవద్దు అని అభిషేక్తో అంటారు. అభిషేక్ దానికి సరే అంటాడు. ఆ తర్వాత అభిషేక్ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు భూషణ్ అభిషేక్ని చూసి మీరు ఎప్పుడూ ఒక్కటే అంటాడు. దానికి అభిషేక్ కోపంతో నేను నాకు ఇష్టం వచ్చిన చోటు ఉంటా, అడిగేందుకు నువ్వెవరు, ఒకవేళ నెక్స్ట్ ఎలక్షన్స్లో నీ భార్య గెలిచినా అప్పుడు నేను ఇక్కడ ఉండను, ఒకవేళ ఉన్నా నువ్వు నన్నేం పీకలేవని భూషణ్కి వార్నింగ్ ఇస్తాడు. అభిషేక్ వార్నింగ్ ఇచ్చేసరికి భూషణ్ సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పాండే కొడుకు రాహుల్ ఆర్మీ నుంచి ఇంటికి వస్తాడు. రాహుల్ ఇంటికి వచ్చినప్పుడు పాండే తన కొడుకు భయపడి మందు తాగడం మానేస్తాడు. గవర్నమెంట్ పులేరా విలేజ్ని ఓడిఎఫ్గా మార్చి వాళ్ళు ఇంట్లోనే బాత్రూమ్ వెళ్ళడం కోసం బాత్రూమ్ సింక్స్ లేని వాళ్ళందరికీ ఫ్రీగా బాత్రూమ్ సింకులను ఇస్తుంది. ఓడిఎఫ్ అంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ, అంటే ఊర్లో ఉన్న వాళ్ళెవరూ బయటికి బాత్రూమ్ వెళ్ళకూడదు. అభిషేక్ ఊర్లో బాత్రూమ్ లేని వాళ్ళందరికీ ఆ బాత్రూమ్ సింకుల్ని ఇచ్చేస్తాడు. లాస్ట్గా వినోద్ అతనికి ఇద్దామని వెళ్తున్నప్పుడు వికాస్ దాన్ని అనుకోకుండా కింద పడేసి పగలగొట్టేస్తాడు. దాంతో ఇప్పుడు వినోద్కి బాత్రూమ్ లేకుండా పోతుంది. అభిషేక్ ఒక వారంలోపు ఆ బాత్రూమ్ సింకుని తెప్పిస్తా అని వినోద్కి మాటిస్తాడు. దానికి వినోద్ కూడా సరే అంటాడు. డూబే దేవి ఇద్దరు రింకీకి ఒక సంబంధం సెట్ చేసింటారు. ఆ పెళ్లి కొడుకు రింకీ ఇద్దరు ఫస్ట్ టైం ఫోన్లో మాట్లాడుకుంటారు. తను ఓవర్గా ప్రేమ చూపించడం, అలాగే ఓవర్గా నవ్వడం రింకీకి అసలు నచ్చదు. నీకు పెళ్లి కొడుకు నచ్చాడో లేదో చెప్పు అని దేవి రింకీని అడుగుతుంది. రింకీ వాళ్ళ అమ్మ కోసం నచ్చాడని అబద్ధం చెప్తుంది. భూషణ్ వినోద్ గురించి తెలుసుకొని వినోద్ని రెచ్చగొడతాడు. దాంతో వినోద్ ఊరిలో వాళ్ళు బయటికే బాత్రూమ్ వెళ్తున్నారు అని డిఎంకి కంప్లైంట్ చేస్తాడు. సెక్రటరీకి డిఎంకి మధ్యలో ఉండే బీడీఓ ఆఫీసర్ ఇప్పుడు మారిపోయి ఉంటాడు. అతను డూబేకి అన్ని సమాచారాలు అందిస్తూ ఉంటాడు. అతనికి పులేరా గురించి ఏం ఇన్ఫర్మేషన్ దొరికినా డూబే కానీ అభిషేక్ కానీ ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ చెప్తుంటాడు. వినోద్ కంప్లైంట్ ఇచ్చేసరికి డిఎం చెకింగ్కి వెళ్ళాలని ఫిక్స్ అవుతుంది. బీడీఓ ఆఫీసర్ అభిషేక్కి ఫోన్ చేసి ఈ విషయం చెప్తాడు. అభిషేక్ డూబేని, పాండేని, వికాస్ని పిలిచి మొత్తం చెప్తాడు. అందరూ కలిసి ఊర్లో రేపటి నుంచే బయట బాత్రూమ్ వెళ్ళకూడదు, వెళ్తే ఫైన్ వేస్తామని ప్రచారం చేస్తారు. వాళ్ళకి ఇదంతా వినోద్ చేస్తున్నాడు అని అర్థమవుతుంది. అందుకు అందరూ మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చి నీకు బాత్రూమ్ వచ్చేంత వరకు పాండే ఇంట్లో ఉండే బాత్రూమ్ వాడుకో అని వినోద్కి మెసేజ్ చేస్తారు. అది భూషణ్ చూసి ఏం జరిగినా సరే రేపు డిఎం మన ఊరికి వచ్చినప్పుడు నువ్వు ఆమె ముందరే బాత్రూమ్ వెళ్ళాలి అంటూ నువ్వు అలా వెళ్తే మన ఊరికి ఓడిఎఫ్ క్యాన్సిల్ అవుతుంది అని రెచ్చగొడతాడు. మరుసటి రోజు డిఎం ఊరికి వస్తుంది. అభిషేక్ ఆమెను పొలాల్లోకి పిలుచుకొని వెళ్తాడు. పాండే, వికాస్ ఇద్దరు వినోద్ కనిపిస్తే పట్టుకుందామని వెయిట్ చేస్తుంటారు. వినోద్ డిఎంకి కనపడేలా ముందుకు వచ్చి బాత్రూమ్ వెళ్దామని ట్రై చేస్తాడు. కానీ పాండే, వికాస్ తనను పట్టుకొని నచ్చజెప్పి అక్కడి నుంచి పిలుచుకొని వెళ్ళిపోతారు. డిఎం చెకింగ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి గవర్నమెంట్ నుంచి బాత్రూమ్ సింక్ వస్తుంది. దాన్ని వినోద్ వాళ్ళ ఇంట్లో పెట్టించుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. గవర్నమెంట్ ఊర్లో మద్యం గురించి అవేర్నెస్ తెచ్చి మద్యం తాగడం ఆపించండి అని అభిషేక్కి నోటీస్ పంపిస్తుంది. అభిషేక్ ఊర్లో మద్యం తాగడం ఆపించాలి అని
అనౌన్స్మెంట్ ఇచ్చే జీపుని రప్పిస్తాడు. కానీ తీరా చూస్తే ఆ జీప్ డ్రైవరే తాగి అక్కడే పడిపోతాడు. ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది అని అభిషేక్, వికాస్ ఇద్దరు అతన్ని పంచాయతీ ఆఫీస్లోకి పిలుచుకొని వెళ్తారు. అభిషేక్ హెల్ప్ కోసం డూబేకి ఫోన్ చేద్దాం అనుకుంటాడు. కానీ డూబే ఫ్యామిలీ పెళ్ళికొడుకు ఫ్యామిలీని కలవడం కోసం బయట ఊర్లో ఉన్న మధుబన్ రెస్టారెంట్కి వెళ్తుంటారు. అందుకు అభిషేక్ డూబేని డిస్టర్బ్ చేయడు. రాహుల్ మళ్ళీ ఆర్మీకి వెళ్తుంటాడు. అందుకు పాండే కూడా ఆఫీస్ దగ్గరికి రాడు. డూబే తన ఫ్యామిలీతో కలిసి మధుబన్ రెస్టారెంట్కి వెళ్ళి మీరు ఇంకా ఎక్కడ ఉన్నారు అని పెళ్ళికొడుకు ఫ్యామిలీకి ఫోన్ చేస్తాడు. పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న మేము కూడా మధుబన్ రెస్టారెంట్లోనే ఉన్నామంటాడు. డూబే ఎంక్వైరీ చేస్తే సేమ్ అదే పేరుతో దగ్గరలోనే ఇంకో రెస్టారెంట్ ఉంది అని తెలుస్తుంది. డూబే మీరు ఇక్కడికి వచ్చేయండి అని పెళ్ళికొడుకు వాళ్ళతో అంటాడు. దానికి పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న మీరు ఇప్పుడే కట్నం తక్కువ ఇస్తున్నారు, మళ్ళీ ఎందుకు పిసినారు మాదిరి చేస్తున్నారు అంటూ మీరే ఇక్కడికి వచ్చేయండి అంటాడు. పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న మర్యాద లేకుండా మాట్లాడడం డూబేకి ఏమాత్రం నచ్చదు. తనకి ఏమాత్రం మర్యాద ఇస్తే తన కూతురికి ఏమాత్రం ఇస్తారో తనకు అర్థమైపోతుంది. అందుకు పెళ్లి క్యాన్సిల్ చేసుకుని అక్కడి నుంచి బయలుదేరిపోతాడు. ఆఫీస్లో డూబే, వికాస్ ఇద్దరు ఆ డ్రైవర్కి మత్తు పోగొట్టేందుకు అన్నం పెడతారు. ఆ డ్రైవర్ అభిషేక్తో మాట్లాడుతూ మీ శాలరీ ఎంత అని అడుగుతాడు. అభిషేక్ 20,000 అని చెప్పేసరికి ఆ డ్రైవర్ నేను అంత సంపాదిస్తాను, ఈ లోకంలో ఇద్దరు మాత్రమే ఉంటారు, ఒకడు డబ్బులు బాగా సంపాదించేవాడైతే రెండో వాడు డబ్బులు సంపాదించలేనివాడు, మన ఇద్దరం రెండో కేటగిరీలోకి వస్తామంటూ నువ్వు కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఎప్పుడో ఒకప్పుడు నాలాగే తయారవుతామంటాడు. అభిషేక్ డ్రైవర్ చెప్పిన మాటలు సీరియస్గా తీసుకొని నేను కూడా అలా అయిపోతానేమో అని చాలా భయపడతాడు. డూబేకి, అభిషేక్కి, పాండేకి, వికాస్కి ఈ నలుగురికి ఒక గ్రూప్ ఉంటుంది. నలుగురిలో ఎవరికి తాగాలనిపించినా గ్రూప్లో హాయ్ అని మెసేజ్ చేస్తారు. అభిషేక్ హాయ్ అని మెసేజ్ చేయగానే అందరూ హాయ్ అని మెసేజ్ చేస్తారు. రాహుల్ ఆర్మీకి వెళ్ళిపోయాడు కాబట్టి పాండే కూడా ఇప్పుడు తాగుతాడు. రాత్రి అందరూ కలిసి సిట్టింగ్ వేస్తారు. ఆ డ్రైవర్కి మత్తు వెళ్ళిపోతుంది. తను చేసిన పనికి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గవర్నమెంట్ సీసీ కెమెరా ఇచ్చేసరికి అభిషేక్, డూబే ఇద్దరు ఆ కెమెరాస్ని ఊర్లో మొత్తం ఇన్స్టాల్ చేపిస్తారు. ఊర్లో రేపు ఒక ఫెస్టివల్ ఉంటుంది. ఆ ఫెస్టివల్ పేరు తేజ్. ఆ ఫెస్టివల్ రోజు భార్యలు భర్తల కోసం రోజంతా పాస్టింగ్ ఉంటారు. ఫెస్టివల్ రోజు దేవి డూబే కోసం పాస్టింగ్ ఉంటుంది. దేవి దేవుడికి ముక్కుందామని గుడికి వెళ్తే అక్కడ తనకి భూషణ్ భార్య క్రాంతి కనిపిస్తుంది. దేవి ఆమెను చూసి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తుంది. ఆ పెళ్లి కొడుకు పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాత కూడా రింకీకి ఫోన్ మీద ఫోన్ చేస్తూనే ఉంటాడు. రింకీ అతని బాధను తట్టుకోలేక అతని ఫోన్ నెంబర్ బ్లాక్ చేసేస్తుంది. క్రాంతి గుడి నుంచి బయటికి వచ్చి చూస్తే తన కొత్త చెప్పుల్ని ఎవరో కొట్టేసింటారు. గుడి బయట సేమ్ తనలాంటి చెప్పులే ఉంటాయి, కానీ ఆ చెప్పులు పాతవి. భూషణ్, క్రాంతి ఇద్దరు ఆ చెప్పులు ఎవరు వేసుకొని వెళ్ళారో తెలుసుకోవడం కోసం పంచాయతీ ఆఫీస్లోకి వెళ్ళి సీసీటీవీ ఫోటోస్ని చూపించమంటారు. అభిషేక్ దొంగలు ఎవరు పడకూడదు అని ఆ సీసీ కెమెరాస్ని పెట్టింటాడు. కానీ ఊర్లో వాళ్ళు మాత్రం నా గుర్రె కనపడడం లేదు అని, నా చెప్పులు పోగొట్టిపోయాయని ఇక్కడికి రావడం స్టార్ట్ చేస్తారు. భూషణ్ ఆఫీస్లోకి వచ్చి గట్టిగా వస్తుంటే అభిషేక్ ఆ సీసీటీవీ ఫోటోస్ని చూపిస్తాడు. దేవి ఆ చెప్పులు వేసుకుని వెళ్ళింటుంది. భూషణ్, క్రాంతి ఇద్దరు దాన్ని చూసి మాకు ఆ చెప్పులు వద్దు, మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తామని అభిషేక్తో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అభిషేక్ ఈ విషయాన్నే డూబే వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్తాడు. రింకీ సీసీటీవీ ఫోటోస్ని డిలీట్ చేద్దామంటుంది. డూబే ఈ కేసు వల్ల దేవిని అరెస్ట్ చేస్తారేమని భయపడి ఆ చెప్పులను అభిషేక్ ఇచ్చి భూషణ్ వాళ్ళ ఇంట్లో విసిరేయమంటాడు. అభిషేక్ ఆ చెప్పుల్ని భూషణ్ వాళ్ళ ఇంట్లోకి విసిరినప్పుడు ఆ చెప్పులు క్రాంతి తల మీద పడతాయి. భూషణ్ కోపంతో సీసీటీవీ ఫోటోస్ ఉంది కదా అని కంప్లైంట్ ఇవ్వడానికి బయలుదేరతాడు. అభిషేక్, డూబే ఇద్దరు భూషణ్ని పట్టుకొని పోలీసుల దగ్గరికి వెళ్లకుండా ఆపుతారు. అభిషేక్ విషయం అర్థమయ్యి భూషణ్ ముందరే సీసీటీవీ ఫోటోస్ని డిలీట్ చేస్తాడు. క్రాంతి కోపంతో డూబే వాళ్ళ ఇంటికి వచ్చి దేవితో గొడవ పడుతుంది. క్రాంతి సర్పంచ్ ఎప్పుడు ఒక్కరే ఉండరు అంటూ అభిషేక్కి వార్నింగ్ ఇస్తుంది. ఊరిలో ఉన్న అందరూ మీరు సీసీ కెమెరాస్ని పెట్టి మంచి పని చేశారు అంటారు, కానీ ఆ రోడ్డు కూడా వేపించండి అని చెప్తారు. దేవి దాన్ని సీరియస్గా తీసుకొని మనం నెక్స్ట్ ఎలక్షన్లో గెలిచే అవకాశం పెరగాలి అంటే రోడ్డు ఖచ్చితంగా వేపించాలి అని డూబేతో అంటుంది. డూబే రోడ్డు గురించి ఎమ్మెల్యేతో మాట్లాడడం కోసం ఎమ్మెల్యే దగ్గరికి బయలుదేరతాడు. డూబేతో పాటు పాండే, వికాస్ కూడా వెళ్తారు. డూబే ఎమ్మెల్యేని కలిసి మా ఊర్లో రోడ్డు వేపించాలనుకుంటున్నాం, మీరు ఒక 30 లక్షలు ఇస్తే ఆ రోడ్డు పని అయిపోతుంది అంటాడు. దానికి ఎమ్మెల్యే డూబేతో మీకు మీ ఊర్లో అంత మంచి పేరు లేనట్టుగా ఉంది, నేను మీ గురించి ఎంక్వైరీ చేశాను, ఎవరిని అడిగినా మీ గురించి చెడ్డగానే చెప్తున్నారు అంటాడు. ఎమ్మెల్యే ఒక పని కోసం పోరాడుతుంటాడు. ఏ పని కోసం అంటే ఆ ఊరి మీద వెళ్ళే ఒక ట్రైన్ ఆ ఊర్లో ఆకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ ట్రైన్ని ఎలాగైనా సరే ఈ ఊర్లో ఆపించాలి అని ఎమ్మెల్యే నిరసన కోసం కొంతమందిని పిలిపిస్తాడు. కానీ 3 తక్కువ అవుతారు. దానికి ఎమ్మెల్యే డూబేని, పాండేని, వికాస్ని వెళ్ళమంటాడు. రోడ్డు పని జరగాలి అని 3 అక్కడికి బయలుదేరతారు. రింకీ ఆ పెళ్ళికొడుకు నెంబర్ని ఎన్నిసార్లు బ్లాక్ చేసినా నెంబర్లో మార్చి ఫోన్ చేస్తుంటాడు. ఈ విషయం ఇంట్లో చెప్తే ప్రాబ్లం అవుతుంది అని రింకీ అభిషేక్ దగ్గరికి వచ్చి హెల్ప్ అడుగుతుంది. అభిషేక్ పోలీస్ మాదిరిగా ఫోన్ చేసి
పెళ్ళికొడుకు వార్నింగ్ ఇస్తాడు. దాంతో తను ఇంకోసారి ఫోన్ చేయడు. అభిషేక్ హెల్ప్ చేసినందుకు రింకీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎమ్మెల్యే మనుషులందరూ రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి నిరసన చేయడం స్టార్ట్ చేస్తారు. ట్రైన్ వస్తుండేసరికి పోలీసులు అందరినీ కొట్టి తరిమేస్తారు. కానీ డూబే, పాండి, వికాస్ మాత్రం అక్కడే ఉంటారు. దానికి పోలీసులు వాళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేస్తారు. డూబే, నేను సర్పంచ్ అని చెప్తున్నా పోలీసులు ఎవరు నమ్మరు. డూబే ఎంతసేపటికి ఇంటికి రాకపోయేసరికి దేవి అభిషేక్ ఫోన్ చేసి చెప్తుంది. అభిషేక్ వాళ్ళందరూ వెతుక్కుంటూ స్టేషన్కి వెళ్తాడు. పోలీసులు డూబే నిజంగానే సర్పంచ్ అని తెలుసుకొని వదిలేస్తారు. ఎమ్మెల్యే మనకు బెయిల్ ఇప్పించింది కూడా రాలేదు అని ముగ్గురు ఎమ్మెల్యేని తిట్టుకుంటారు. వాళ్ళ బైక్స్ అన్నీ ఎమ్మెల్యే ఇంటి దగ్గరే ఉంటాయి. అలాగే ఎమ్మెల్యేతో రోడ్డు గురించి మాట్లాడాలి అని అందరూ కలిసి అక్కడికి వెళ్తారు. ఎమ్మెల్యే స్టేషన్కి వెళ్ళి డూబేని తన మనుషులను విడిపించి దాన్ని పబ్లిసిటీ కింద యూజ్ చేసుకుందాం అనుకుంటాడు. కానీ అభిషేక్ తన ప్లాన్ స్పాయిల్ చేసేసరికి అభిషేక్ని తిడతాడు. అభిషేక్ అది కాదు అని చెప్పేందుకు ట్రై చేస్తాడు. అప్పుడు ఎమ్మెల్యే, రాజకీయం ఎలా చేయాలో నాకే నేర్పిస్తున్నావా అంటూ అభిషేక్ని ఎలా పడతాడో తిడతాడు. అభిషేక్కి కోపం వస్తుంది. కానీ అతను ఎమ్మెల్యే అని సైలెంట్ అయిపోతాడు. ఎమ్మెల్యే డూబేతో మాట్లాడుతూ, నేను మీ ఊరికి వచ్చి ప్రజలు ఎంతమంది ఉన్నారో చూస్తా, ఆ తర్వాతనే ఫండ్ ఇవ్వాలో లేదో డిసైడ్ చేస్తా అంటాడు. ఎమ్మెల్యే అభిషేక్ని తిట్టిన విషయం రింకీకి తెలుస్తుంది. తను అభిషేక్కి ఫోన్ చేసి దాని గురించి పెద్దగా పట్టించుకోవద్దు అంటుంది. అప్పటి వరకు మూడీగా ఉండే అభిషేక్ రింకీ ఫోన్ చేయగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. డూబే ఎమ్మెల్యే చెప్పిన విషయాన్ని దేవికి చెప్తాడు. అప్పుడు దేవి, మనం ఊర్లో దేవుడికి 3 రోజుల పాటు వరుసగా పూజలు చేద్దాం, అప్పుడు చాలామంది ప్రజలు ఇక్కడికి వస్తారు, దాన్ని ఎమ్మెల్యే చూస్తే మనకి ఫండ్ రిలీజ్ చేస్తాడు అని చెప్తుంది. డూబేకి ప్లాన్ నచ్చి దాన్ని అమలు చేస్తాడు. వికాస్, పాండే ఇద్దరు ఆ పూజ కోసం చందా కలెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అభిషేక్ ఫ్రెండ్ సిద్ధు అభిషేక్ సర్ప్రైజ్ ఇద్దామని పులేరెక్కి వస్తాడు. అభిషేక్ సిద్ధుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సిద్ధు చాలా రోజుల తర్వాత పల్లెటూరు చూస్తున్నా అని చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతాడు. కానీ ఆ ఎగ్జైట్మెంట్ కొంచెం సేపటికి వెళ్ళిపోతుంది. అప్పుడు వికాస్, పాండే, డూబే ముగ్గురు అక్కడికి వచ్చి పార్టీ చేసుకుందామా అని అడుగుతారు. సిద్ధు ఎగ్జైట్ అయిపోయి చేసుకుందామంటాడు. అందరూ కలిసి ఊరి బయట ఒక చోటుకి వెళ్తారు. డూబే మాట్లాడుతూ, పూజకన్నీ సెట్ అయిపోయాయి, ఎమ్మెల్యేని ఇక్కడికి పిలిచి మన పవర్ ఏంటో చూపించాలి అంటాడు. దానికి అభిషేక్, అతనందుకు పిలుస్తున్నారు, మీరు నేను ఫ్రెండ్సే కదా, అతను ఆ రోజు నన్ను తిడుతున్నా కూడా మీరేం మాట్లాడలేదు అంటూ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. డూబే కూడా ఇంటికి వెళ్ళి జరిగింది మొత్తం ఇంట్లో వాళ్ళకి చెప్తాడు. దేవి, అభిషేక్ మన అవసరాన్ని అర్థం చేసుకోవాలి కదా అంటుంది. దానికి రింకీ అభిషేక్కి సపోర్ట్ చేస్తూ, ఎవడో ఒకడు మనల్ని తిడితే మనం సైలెంట్గా ఉన్నాం కదా, మనం చేసేది అతను కూడా చేస్తున్నాడు అంటుంది. వికాస్, పాండే ఇద్దరి పక్క న్యాయం ఉంది అని ఎవరికి సపోర్ట్ చేయరు. అభిషేక్ మూడ్ ఆఫ్ అయ్యేసరికి సిద్ధు కూడా మూడ్ ఆఫ్ అయిపోతాడు. అభిషేక్ సిద్ధుని అర్థం చేసుకొని పార్టీ చేసుకుందామంటాడు. సిద్ధు సంతోషంలో బీర్లు తీసుకుందామని వెళ్తే పాము కనిపిస్తుంది. అభిషేక్, సిద్ధు ఇద్దరు ఆఫీస్ నుంచి బయటికి వచ్చేసి పాండేకి ఫోన్ చేస్తారు. పాండే వికాస్ని, డూబేని పిలుచుకొని అక్కడికి వస్తాడు. అందరూ ఆ పాము కోసం ఆఫీస్ మొత్తం వెతుకుతారు. కానీ పాము కనిపించదు. సిద్ధు రాత్రి ఆఫీస్లోనే పడుకోవాలా అని భయపడుతుంటే డూబే అభిషేక్ని, సిద్ధుని ఇంటికి పిలుచుకుని వెళ్తాడు. ఇంట్లో అభిషేక్, రింకీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. సిద్ధు వాళ్ళని చూసి తనలో తనే నవ్వుకుంటూ సైలెంట్గా ఉండిపోతాడు. సిద్ధు అభిషేక్తో, చదువుకోవడం మీద కాన్సన్ట్రేట్ చేయి, ఇంకా 5 monthsలో ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆ తర్వాత నువ్వు ఇక్కడి నుంచి వచ్చేయాలి అంటాడు. సిద్ధు ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూస్తూ చాలా సంతోషంగా నిద్రపోతాడు. మరుసటి రోజు సిద్ధు మళ్ళీ జాబ్ చేయడం కోసం సిటీకి వెళ్ళిపోతాడు. డూబే అందరి దగ్గర చందా కలెక్ట్ చేస్తూ సెలబ్రేషన్స్ కోసం అన్నీ తయారు చేస్తుంటాడు. భూషణ్, డూబే అందరి దగ్గర చందా తీసుకుంటున్నాడు, నా దగ్గర మాత్రం ఎందుకు తీసుకోవడం లేదు అని ఆలోచిస్తూ దీని వెనక ఏదో పెద్ద ప్లానే ఉంది అనుకుంటాడు. డూబే వార్డ్ మెంబర్స్ అందరిని పిలిపించి సెలబ్రేషన్స్ గురించి మాట్లాడతాడు. అలాగే తను ఇచ్చే చందా గురించి అందరూ మాట్లాడుకోవాలి అని నేను చందా కింద 20,000 ఇస్తున్నా అని చెప్తాడు. అప్పుడే భూషణ్ క్రాంతితో కలిసి అక్కడికి వచ్చి నేను కూడా చందా ఇస్తా అంటాడు. వార్డ్ మెంబర్స్ అందరూ ఉండేసరికి డూబే వద్దు అని చెప్పలేక ఇవ్వు అంటాడు. భూషణ్ పెళ్లి ఫంక్షన్స్కి షామినాలు, మైక్ సెట్లు, కుర్చీలు అన్నీ ఇస్తుంటాడు. అందుకు వార్డ్ మెంబర్స్తో, నేను చందా కింద డబ్బులు ఇవ్వను, పూజకు కావాల్సిన షామినాలు, మైక్ సెట్లు, కుర్చీలు అన్నీ ఇస్తా అంటాడు. అందరూ దానికి సరే అని చెప్తారు. భూషణ్ ఇస్తున్న అన్ని వస్తువుల విలువ 30,000. అందుకు అందరూ డూబే గురించి మాట్లాడుకోవడం మానేసి భూషణ్ గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. డూబే ఎమ్మెల్యేని పిలుద్దామా వద్దా అని అభిషేక్ని అడుగుతాడు. దానికి అభిషేక్, మీరు ఎమ్మెల్యేని పిలుచుకోండి, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, నేను ఎలాగో రేపు ఊరికి వెళ్తున్నా అంటాడు. డూబే ఎంత చెప్పినా అభిషేక్ ఊరికి వెళ్ళే ప్లాన్ మాత్రం ఆపుకోడు. అభిషేక్ టికెట్ బుక్ చేసుకోవడం కోసం పక్కూరికి వెళ్తాడు. తను ఊరికి వెళ్లేందుకు టికెట్ కూడా కన్ఫర్మ్ అవుతుంది. తను తిరిగి ఊరికి వస్తున్నప్పుడు రింకీ తన ఫ్రెండ్ రవీనాతో పాటు కనిపిస్తుంది. రవీనా ఎవరో కాదు, పరమేశ్వర్ కూతురు.
అభిషేక్ వాళ్ళని చూసి మాట్లాడేస్తాడు. ముగ్గురు కలిసి ఊరికి వస్తారు. అభిషేక్ వెళ్ళిపోయిన తర్వాత రవీనా రింకితో మాట్లాడుతూ నువ్వు తనను ప్రేమిస్తున్నావు అని అడుగుతుంది. దానికి రింకి అలాంటిదేమీ లేదు అని చెప్తుంది. డూబే, పాండి, వికాస్ ముగ్గురు ఎమ్మెల్యేని వెళ్ళి కలిసి మా ఊర్లో జరగబోయే పూజకి మీరు ఖచ్చితంగా రావాలి అంటారు. ఎమ్మెల్యే వస్తా అని చెప్పి అభిషేక్ని మళ్ళీ తిట్టడం స్టార్ట్ చేస్తాడు. దానికి పాండి, వికాస్ ఇద్దరు అభిషేక్ని తిట్టద్దు అంటూ ఎమ్మెల్యేకి ఎదురు చెప్తారు. దానికి ఎమ్మెల్యే వాళ్ళని కూడా తిట్టడం స్టార్ట్ చేస్తాడు. డూబే కోపంతో మా వాళ్ళని తిట్టద్దు అని ఎమ్మెల్యే మీద రెచ్చిపోతాడు. దానికి ఎమ్మెల్యే ముగ్గురిని ఇంట్లో నుంచి బయటికి దుబ్బేస్తాడు. డూబే రెచ్చిపోయి ఇంకోసారి మా ఊరికి వస్తావు కదా, అప్పుడు నీ సంగతి చూస్తా అని వార్నింగ్ ఇస్తాడు. ముగ్గురు పంచాయతీ ఆఫీస్కి వచ్చి జరిగింది మొత్తం అభిషేక్ చెప్తారు. తన కోసం వాళ్ళు ఎమ్మెల్యేతో గొడవ పడ్డారు అని అభిషేక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ముగ్గురు కలిసి అభిషేక్ టికెట్ని చింపేసి పూజ అయిపోయేంత వరకు ఇక్కడే ఉండమంటారు. అభిషేక్ దానికి సరే అని చెప్తాడు. అభిషేక్ సరే అని చెప్పేసరికి అందరూ కలిసి పార్టీ చేసుకుంటారు. అప్పుడే పాండేకి ఒక ఫోన్ వస్తుంది. ఏమనంటే ఆర్మీలోని కొడుకు రాహుల్ చనిపోయాడు అని. అది వినగానే పాండే చాలా బాధపడతాడు. ఈ విషయం అందరూ తెలుసుకొని చాలా బాధపడతారు. రాహుల్ బాడీ ఊర్లోకి వస్తుంది. అందరూ రాహుల్ని చూస్తూ సైలెంట్గా ఉండిపోతారు. ఎమ్మెల్యే ఊర్లోకి వచ్చి ఈ చావును కూడా తన పబ్లిసిటీకి వాడుకుందామని ట్రై చేస్తాడు. కానీ దేవి ఆయన అడ్డుకొని ఊరి బయట నుంచే పంపించేస్తుంది. ఎమ్మెల్యే ఇదంతా అభిషేక్ వల్లే వచ్చింది అని అభిషేక్ని ట్రాన్స్ఫర్ చేయించమంటాడు. రాహుల్ అంత్యక్రియలు మిలిటరీ పద్ధతిలో చాలా ఘనంగా జరుగుతాయి. పాండే బాధపడుతుంటే అభిషేక్, డూబే, వికాస్ ముగ్గురు పాండేకి సపోర్ట్ ఇస్తారు. వాళ్ళు ఎంత ఓదార్చినా తన ఫ్యామిలీ వాళ్ళు లేరు అనే బాధ తనకి చాలా ఉంటుంది. అలా ఒక్కడే 3 రోజుల పాటు ఇంట్లో ఉండిపోతాడు. ముగ్గురు ఇంటికి వచ్చి పాండేని ఓదార్చేందుకు ట్రై చేస్తారు. పాండే ఏడుస్తూ తన బాధని పోగొట్టుకోవడం కోసం చాలా ట్రై చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత అభిషేక్ ఒక లెటర్ వస్తుంది. అభిషేక్ లేకపోయేసరికి పోస్ట్ మ్యాన్ ఆ లెటర్ని దేవికి ఇస్తాడు. ఆ లెటర్ ఇంకేమో కాదు, తన ట్రాన్స్ఫర్ ఆర్డర్. ఇక్కడ సీజన్ 2 ఎండ్ అవుతుంది. మరి నెక్స్ట్ ఏం జరిగింది అనేది సీజన్ 3లో తెలుసుకుందాం. ఆ సీజన్ రిలీజ్ అవ్వగానే ఎక్స్ప్లెనేషన్ కావాలనుకునే వాళ్ళు ఇప్పుడే ఎవడైనా లైక్ చేసేయండి. నేను ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. సో గుద్దేయండి ఫ్రెండ్స్, గుద్దండి. మీరు కొట్టడానికి లైక్ బటన్ పగిలిపోవాలి. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూసేయండి. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలి అంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.